8వ అధ్యాయం 17 నుంచి 20 వరకు. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయెను గనుక అతడు మనష్షే తల మీద పెట్టవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టమని చెప్పాను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను నా కుమారుడా, అది నాకు తెలియను, ఇతడును ఒక జనసమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును. అతని సంతానము జనముల సమూహమునని చెప్పెను. ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు చేయునుగాకని ఇశ్రాయేలు నీ పేరు చెప్పి దీవించెదనెను. అలాగూ అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. రైట్, ఇటు చూడండి. ఇప్పుడు మనష్షే పెద్దవాడా, ఎఫ్రాయిం పెద్దవాడా? చెప్పండి. మనష్షే పెద్దవాడు, కానీ ఎఫ్రాయిము చెప్పరేంటి? వీళ్ళిద్దరు ఎవరు కొడుకులు అమ్మా? యోసేపు కుమారులు. యోసేపుకు పుట్టిన కుమారులు ఎవరు వీళ్ళిద్దరు? మనష్షే, ఎఫ్రాయిము. వీళ్ళిద్దరిని ఎక్కడికి తీసుకొచ్చాడు యోసేపు? తన తండ్రి అయిన ఇశ్రాయేలు దగ్గరకు తీసుకొచ్చి, నానా, నా పిల్లలను ఆశీర్వదించు, నా పిల్లలను దీవించు. అదేంటి? పోనీ యాకోబు కొడుకుల్లో ఏ కొడుకైనా పిల్లలను తీసుకొచ్చి, నానా ఇరుగు నా పిల్లలు వీళ్ళని దీవించని ఏ కొడుకైనా అన్నాడా? 12 మందిలో చెప్పరేంటి? 12 మందిలో ఏ కొడుకైనా సరే తన పిల్లలను తీసుకుని వచ్చి తన తండ్రి దగ్గర నిలబెట్టి, నానా నా పిల్లల్ని ఆశీర్వదించమని అడగలిగారా? ఎవరు అడగలేదే. కానీ ఎవరు అడుగుతున్నారు? యోసేపు అడుగుతున్నాడు. ఆశ్చర్యం ఏంటి? ఎందుకు యోసేపు అడుగుతున్నాడు? బిడ్లారా, తండ్రి ఎంత భక్తి కలిగిన వాడో ఆ విలువ తెలుసుకున్నవాడు యోసేపు. స్తోత్రం చెప్పండి. ఆ విలువ తెలుసుకున్నవాడు యోసేపు. అందుకే తన 2 పిల్లలను తీసుకుని తన తండ్రి దగ్గరకు తీసుకొచ్చి ఆశీర్వదించమని అడుగుతున్నాడు. సరే, మొత్తం మీద వృద్ధాప్యంలో ఉన్న తండ్రి దగ్గర తీసుకొచ్చాడు. తండ్రి అంటాడు, అయ్యా, నేను నిన్నే పోగొట్టుకుని అనుకున్నాను. అవునా? అయ్యా, నేను నిన్నే పోగొట్టుకుని అనుకుని దుఃఖ దినములు చలిపాను, చాలా దినాలు ఏడ్చానయ్యా. నీ అన్నలు చేసిన పనికి, నీ అన్నలు రక్తపు మరకతో ఉన్న అంగీ తీసుకొచ్చి నాకు చూపిస్తే, ఆ అంగీ చూసి కొన్ని దినాలు నేను ఏడ్చానయ్యా. నిన్ను నిశ్చయముగా దుష్ట మృగాలు చీల్చి చంపేసి అనుకుని నీకోసం ఏడ్చానా. కానీ నా దేవుడు ఎంత గొప్పడో తెలుసా? నిన్ను చూసే భాగ్యం ఇచ్చాడు, నీ పిల్లలను చూసే భాగ్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బిడ్డలారా, ఇశ్రాయేలు తన ముదిమి వచ్చినప్పుడు ఇశ్రాయేలు హృదయం ఎంత సంతోషించిందో తెలుసా? యోసేపు పంపిన రథాన్ని చూసినప్పుడు ఇశ్రాయేలు అంట బలము తెచ్చుకున్నాడంట. స్తోత్రం చెప్పండి. మంచంలో ఉన్న తండ్రి, ఇదిగో యోసేపు కొడుకు యోసేపు నీ కొరకు రథాన్ని పంపించాడు, ఇగో ఫరో రథాలని చూపించినప్పుడు ఆ రథాలను చూసి
ఇశ్రాయేలు ఏం తెచ్చుకున్నాడు? బలాన్ని తెచ్చుకున్నాడంట. దిగ్గున లేచి గబ్బగబ్బ వెళ్ళి ఆ రథం ఎక్కి కూర్చున్నాడంట. దేవునికి స్తోత్రం. అంత సంతోషంగా ఉన్న ఇశ్రాయేలు దగ్గరికి, అంత ఆనందంగా ఉన్న తండ్రి దగ్గరికి, బిడ్డలారా, ఇప్పుడు యోసేపు తన ఇద్దరు కొడుకుల్ని తీసుకొస్తున్నాడు. తీసుకురావటానికల్లా కారణం వేరే ఉంది. అదేంటో తెలుసా? ఆ ఆశీర్వాదాలు ఎవరికి వెళ్ళాలి? పెద్ద కొడుకు వెళ్ళాలి. చెప్పండి, ఎవరికి వెళ్ళాలి? తన పెద్ద కొడుకు ఎవరు? రూబేను. రూబేనుకి వెళ్ళవలసిన ఆశీర్వాదాలు చెప్పండి ఎవరికి వచ్చినాయి? యోసేపు పిల్లలకు వచ్చినాయి. ఇశ్రాయేలు అంటాడు, ఇదిగో వీళ్ళు కూడా నా పిల్లలే. దేవుని స్తోత్రం. నా సంతానమే. కారణం ఏంటో తెలుసా? రూబేను కన్నులు పొరక్కినుడై, రూబేను మదించిన వాడై తన పినతల్లి యొక్క మంచం మీదకెక్కి పరుపును చెరిపిన వాడయ్యాడు. అందుకే అతడు ఏ మనసు కలిగినాడు? చంచల మనసు కలిగినాడు. బిడ్డలారా, రూబేనుకు వెళ్ళవలసిన ఆశీర్వాదాలు, రూబేను పిల్లలకు వెళ్ళాల్సిన ఆశీర్వాదాలు ఎవరికి వచ్చాయి? చెప్పండి, ఎవరికి వచ్చాయి? యోసేపు పిల్లలకి. ఇప్పుడు మరలా జరుగుతుంది ఏంటో తెలుసా? యోసేపు తన ఇద్దరు పిల్లలను తీసుకొచ్చి దీవించమంటే ఇలాగున్నాయి కదా చేతులు. ఇప్పుడు కుడి చేతి కింద ఉన్నది ఎవరు? పెద్ద కుమారుడు. ఎడం చేతి కింద ఉన్నది చిన్న కుమారుడు ఎఫ్రాయిము. ఇప్పుడు యాకోబు తన చేతులు యుక్తిగా చాపాడంటే ఎట్లాగా? యుక్తిగా అంటే చిన్నోడి మీదకేమో కుడి చెయ్యి, పెద్దోడి మీదకేమో ఎడమ చెయ్యి. యోసేపు అంటున్నాడు, నానా అది కాదు నానా, వీడు చిన్నోడు, వీడేమో. కానీ బిడ్డలారా, ఆ ఆశీర్వాదము ఎవరి తల మీదకు రావాలో వారి తల మీదకు వస్తుంది. దేవుని స్తోత్రం. యాకోబు యోసేపును దీవించాడు. యాకోబు యోసేపు పిల్లలను ఆశ్చర్యం. అది తన తరాన్ని చూసే భాగ్యము దేవుడిచ్చాడు. వృద్ధాప్యములో ఉన్న తండ్రి యోసేపు పిల్లలను దీవిస్తూ ఉంటే యోసేపు అంటాడు, నాన్న అది కాదు నాన్న, వీడు చిన్నోడు, వీడు పెద్దోడు. అంటే యాకోబు ఏమన్నాడు? నాకు తెలుసు ఎవరిని ఎంతవరకు దీవించాలో, ఎవరు ఏ స్థితిలో ఉండాలో, ఎవరి పరిస్థితులు ఎలాగుండాలో అది దేవునికి తెలుసు. బిడ్డలారా, యాకోబు తన అన్నయ్య అయిన యోసేపు మడిమని పట్టుకున్నాడు. ఎప్పుడు? చెప్పండి, ఎప్పుడు? తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు యోసేపు కాలు పట్టుకుని లాగుతున్నాడంట. అరే నువ్వు కాదురా ముందెళ్ళేది, అసలు పుట్టేదేవుడు పెద్ద కుమారుడు అండి యోసేపు ముందు వస్తుంటే యోసేపు మడిమ పట్టుకున్నాడంటే ఎవరు? యాకోబు తల్లి గర్భములో ఉన్నప్పుడే చెప్పండి యుక్తి కలిగినోడు. దేవుని స్తోత్రం. దేవుడిచ్చిన జ్ఞానం అది దేవుని కృపది. బిడ్డలారా, యాకోబు కాలు పట్టుకునే అనుభవం ఎప్పుడు మొదలయ్యింది? చెప్పండి, తల్లి గర్భంలో ఉన్నప్పుడే. ఇబ్బోగురేవు కాడ పట్టుకోవడం కాదు, ఇబ్బోగురేవులో పోరాటం కాదండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు యాకోబు తన జీవితాన్ని పోరాటంతో ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అందుకే యాకోబు జీవితం అంతా పోరాటమే. యాకోబు జీవితం అంతా పోరాటమే, కష్టాలే, బాధలే, శ్రమలే, ఇబ్బందులే. బిడ్డలారా, యాకోబు ఎక్కడన్నా కొంచెము సంతోషముగా ఉందాం అనుకుంటే అక్కడే మరలా ప్రారంభమయ్యాయి శ్రమలు. అలాంటి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి దేవుని దగ్గర బలమైన అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకున్న ఇశ్రాయేలు ఇప్పుడు తన కుడి చెయ్యిని ఎవరి మీద చాపుతున్నాడు? ఎఫ్రాయిము.
ఎఫ్రాయిం అంట తన కుటుంబీకులందరికంటే ఎలాంటి వాడు, ఫలాభివృద్ధి కలిగిన వాడు కావాలని ఆశీర్వదించాడు. బిడ్లరా, తండ్రి తప్పు లేకుండా తండ్రి దగ్గర తీసుకొచ్చాడు. యోసేపు తప్పు లేకుండా తన పిల్లల్ని తండ్రి దగ్గర తీసుకొచ్చాడు ఆశీర్వదించమని. యాకోబు ఆశీర్వదించాడు, మంచిదే. కానీ ఆ ఆశీర్వాదాలు ఎంతకాలం ఉంచుకున్నాడు ఎఫ్రాయిము? ఎఫ్రాయిం మీదకి వచ్చిన ఆశీర్వాదం ఎంతకాలం ఉంది? ఎఫ్రాయిము ఏమైపోయాడని బైబిల్ చెప్తుంది. ఎఫ్రాయిము జీవితం ఏమైపోయింది? ఫలభరితంగా ఉండవలసిన వాడు, ఆశీర్వాదకరంగా ఉండవలసిన వాడు, తండ్రి దీవించిన తండ్రి దీవెనలు. బిడ్లరా, తాతలు మనవల్ని ఆశీర్వదించే భాగ్యము అందరికీ రాదు. ఎందుకో తెలుసా? ఇతడు అభిషేకం పొందినవాడు, దేవుని ద్వారా అభిషేకించబడినవాడు, ఆశీర్వదించబడినవాడు, పోరాడి గెలిచినవాడు. పోరాడి బిడ్డలారా, యాకోబు పోరాడి గెలిచినవాడు. యాకోబు ఆశీర్వదిస్తూ అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడని ఎఫ్రాయిమును ఆశీర్వదించాడు. బిడ్డలారా, అక్కడి నుంచి మూడో వ్యక్తి యాకోబు కలుస్తాడు. నీ తండ్రి అయిన అబ్రహాము దీవెన, ఇస్సాకు దీవెన, యాకోబు దీవెన, ఈ మూడు దీవెనలు వస్తాయి. కానీ ఎఫ్రాయిము తల మీదకి వచ్చిన ఆశీర్వాదాలు ఎంతవరకు ఉన్నాయి? హోషేయ గ్రంథంలోకి వెళ్తే, హోషేయ గ్రంథంలో మనకు ఎఫ్రాయిమును గురించి కొన్ని విషయాలు మనకు దేవుడు ఈ రాత్రి బోధిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, హోషేయ గ్రంథము చూపిస్తాను మీకు. హోషేయ గ్రంథము చూద్దాం. 11వ అధ్యాయము 3వ వచనం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. ఎఫ్రాయిమును చేయి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే. 8వ వచనంలో, ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టేదను, ఇశ్రాయేలు ఎలాగూ విడిచిపెడతానయ్యా ఎఫ్రాయిము నేను నిన్ను. ఎఫ్రాయిమా నువ్వు ఆశీర్వదించబడిన వాడివి, నీ చెయ్యి పట్టుకుని నీకు నడక నేర్పింది నేనే కదా. ఎఫ్రాయిమా, ఇప్పుడు నువ్వేమైపోయావు? రెండవదిగా మీకు చూపిస్తాను. ఎఫ్రాయిము ఏమైపోయాడు? 4వ అధ్యాయం 17వ వచనం. ఎఫ్రాయిం ఏమైపోయాడో, ఎఫ్రాయిం ఏమైపోయాడంట? విగ్రహములతో కలిసిపోయాడు. ఇదేంటి? ఆశీర్వదించబడిన వాడు, ఫలభరితంగా ఉండవలసిన వాడు, ఫలించవలసిన వాడు, దేవుడు చేయి పట్టుకుని నడక నేర్పిన వాడు, దేవుని చేతిలో ఉన్నవాడు ఇప్పుడేమైపోయాడంట? ఎఫ్రాయిము ఎక్కడికి వెళ్ళాడు అంటే, ఎఫ్రాయిము జీవితము విగ్రహాలతో కలిసిపోయింది. అంతేకాదు బిడ్డలారా, 6వ అధ్యాయము 4వ వచనములు ఏమైందో తెలుసా? 6వ అధ్యాయం 4వ వచనములు, ఎఫ్రాయిము నేను నిన్నేమి చేతును, యోధా నేనేమి చేతును, తెల్లవారుగానే కనబడు మేఘము ఎగిరిపోయినట్లు, ప్రాంతకాలమున మనసు ఆరిపోవునట్లు ఎఫ్రాయిము భక్తి ఏమైందంట? నిలవలేదు. నువ్వు మారు మనసు పొందడానికి మంచిదే, మారు మనసు బాగానే పొందుతావు, పాపక్షమాపణ బాగానే పొందుతావు,
ప్రభు దగ్గరికి మంచిగానే వస్తావు, మందిరంలో బాగానే ఉంటావు. నా దేవుని బిడ్డ, ప్రాంతకాలపు మంచు ఆరిపోయినట్లు, మేఘము ఎగిరిపోయినట్లు, ఇదిగో నీ భక్తి నీ భక్తి నిలవలేదే. నీ భక్తి ఆరిపోతుందే, నీ భక్తి నిలవట్లేదే. నీ మొదటి విశ్వాసం ఏమైపోయింది? చెయ్యి పట్టి నడిపించిన దినాలు ఏమైపోయాయి? నిన్ను మెచ్చుకున్న దినాలు ఏమైపోయాయి? నిన్ను హత్తుకున్న దినాలు ఏమైపోయాయి? నిన్ను దీవించిన దినం ఏమైపోయింది? అయ్యో, ఎఫ్రాయిము భక్తి నిలవలేదు. నా దేవుని బిడ్డలారా, నీ భక్తి నిలబడి ఉందా? నీ భక్తి ఆరిపోయిందా? నీ విశ్వాసం నిలబడి ఉందా? మేఘం వల్ల ఎగిరిపోయిందా? ఈ రాత్రి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఎఫ్రాయిమును గురించి దేవుడు వేదన పడ్డాడు బిడ్డలారా. యాకోబు ఎంతగా దీవించాడో. మనుష్య కంటే ఎఫ్రాయిమును ముందు పెట్టాడు. ఎఫ్రాయిమును ముందు పెట్టి మనుష్యను వెనుక పెట్టాడు. మనుష్య కంటే ఎఫ్రాయిం అభివృద్ధి పొందవలసిన వాడు. ఇప్పుడు ఎఫ్రాయిము జీవితము భక్తి ఏమైపోయిందంట? ఆరిపోయింది. నిలవట్లేదు. భక్తి నిలబడట్లేదు నీలో. మొదటి దినాల్లో ఉన్న భక్తి తర్వాత దినాల్లో నిలబడట్లేదు నీ భక్తి. ఏమైపోయింది నీ భక్తి అంటే? అది మేఘము వలె ఎగిరిపోయింది, మంచు వలె కరిగిపోయింది నీ భక్తి. మొదట నీ భక్తి ఎంత గొప్పదో, మొదట నీ విశ్వాసం ఎంత గొప్పదో. ఎప్పుడు చూసిన ప్రార్థనలోనే, ఎప్పుడు చూసిన ప్రార్థనే, ఎప్పుడు చూసిన పాటలే, ఎప్పుడు చూసిన వాక్యమే, ఎప్పుడు చూసినా నీ విశ్వాసము బలంగా ఉంది. కానీ ఇక్కడ అంటున్నాడు, ఎఫ్రాయిమా నీ చెయ్యి పట్టుకున్నప్పుడు బాగానే ఉన్నావు. ఎఫ్రాయిమా నీకు నడక నేర్పి విడిచిపెట్టాను నిన్ను. కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడ కలిసిపోయావు చెప్పండి? విగ్రహాలతో కలిసిపోయావు. నీకు నడక నేర్పి, నీకు విశ్వాసము నేర్పి, నిన్ను ఫలించమని, నిన్ను అభివృద్ధి పొందమని నిన్ను విడిచిపెడితే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎక్కడ కలిసిపోయాడు? ఎఫ్రాయిము పేరుకు తగిన జీవితం లేకుండా పోయింది బిడ్డలారా. నీ మొదటి విశ్వాసం, నీ భక్తి ఆరిపోయిందా? 7వ అధ్యాయం 8వ వచనం, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. అక్కడ ఎవరితో కలిసిపోయాడు? విగ్రహాలతో కలిసిపోయాడు. బిడ్డలారా, నువ్వు విగ్రహాలతో కలిసిపోయినప్పుడు, నువ్వు అన్యజనులతో జత కట్టినప్పుడు ఎవరు త్రిప్పివేయినటువంటి అప్పమ్మ వంటి జీవితం అయిపోద్ది. జాగ్రత్త. నీ విశ్వాసం ఎవరితో ఉంది? నీ భక్తి ఎవరితో ఉంది? ప్రాంతకాలపు మంచు కరిగిపోయినట్లు, మేఘం ఎగిరిపోయినట్లు ఎఫ్రాయిము భక్తి. ఓ ఆత్మ సంబంధమైన బిడ్డ, నీ తొలి దినాల్లో, నువ్వు రక్షించబడిన దినాల్లో నీ ఆత్మ సంబంధమైన దీపం ఎంత బాగా వెలిగిందో, ఎంత బాగా వెలిగిందో, ఎంత బాగా వెలిగిందో. ఇప్పుడు నీ దీపము మిణుకు మిణుకుమంటుంది, మిణుకు మిణుకుమంటుంది. అంటే నీ భక్తి ఏమైపోయింది? ఆరిపోయింది. నీ భక్తి తగ్గిపోయింది. కారణం ఏంటో తెలుసా? ఒకటేమో విగ్రహాలతో కలిసిపోయాడు, రెండవదేమో అన్యజనులతో ఆశీర్వాదం ఏమైపోయింది?
సాల్మనయ్య గారు పాట పాడుతూ, నా కుడి చేతి నా కుడి చేతి పుత్రుడు అని పాట పాడారు అద్భుతంగా. కుడి చేతితో ఆశీర్వదించిన వాడు, కుడి చేతి కింద దీవించబడిన వాడు. బిడ్డలారా, ఆశీర్వాదాలు బాగానే ఉంటాయి. దీవించాడు. బిడ్డలారా, పితరుల యొక్క దీవెనలు ఎక్కడికి పోవనుకుంటాం మనం. కానీ మన విశ్వాసము తగ్గినప్పుడు, మన భక్తి తగ్గినప్పుడు ఆశీర్వాదాలు తొలగిపోతాయి ఆటోమేటిక్గా. ఎఫ్రాయిము జీవితం ఎంత భయంకరంగా అయిపోయిందో చూడండి. ఎక్కడికి దిగజారిపోయాడు, ఎక్కడికి దిగజారిపోయాడు. కారణం ఏంటి? కారణం ఏంటి? నువ్వు రక్షించబడిన రోజున నీ తల మీదకి అభిషేకం వస్తుంది, అభిషేకం వస్తుంది. అది నీకు తెలియదు. ఆ అభిషేకాన్ని నువ్వు కాపాడుకున్నంత కాలం, భక్తిని కాపాడుకున్నంత కాలం, విశ్వాసాన్ని కాపాడుకున్నంత కాలం, ఆత్మ సంబంధమైన జీవితాన్ని కాపాడుకున్నంత కాలం నీ ఆత్మదీపం దేదీప్యమానంగా వెలుగుతుంది. ఎట్లారా 10 మంది కలిసి వెళ్ళారు. 5 దీపాలు వెలుగుతుంటే 5 దీపాలు వెలుగుతున్నాయి అంటే వాళ్ళ భక్తి ఏమైపోయింది? వాళ్ళ భక్తి ఏమైపోయిందండి? వాళ్ళ విశ్వాసం ఏమైపోయింది? నా దేవుని బిడ్డలారా, 10 మంది బాగానే వెళ్ళారు. ఆ సమయం వచ్చినప్పుడు వెలిగించినప్పుడు వెలుగుతున్న దీపాలు, నూనెతో ఉన్న దీపాలు, ఆత్మ సంబంధంగా ఉన్న దీపాలు, ఆత్మ సంబంధమైన నూనె కలిగిన దీపాలు కలిగిన హృదయాలు దేదీప్యమానంగా వెలుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ సంబంధమైన నూనె జీవితంలో లేకపోతే, నీ పాత్రలో లేకపోతే నీ దీపం వెలుగుతూ ఉంటుంది, ఆరిపోతుంటుంది. దాన్ని ఎవరు ఆర్పవసరం లేదు, దాని అంతటికదే ఆరిపోద్ది. ఆరిపోయింది కదా, నిన్ను ఒత్తు కత్తిరించి మళ్ళీ వెలిగించిన ఏముంది? అరే ఒత్తు మాడిందని ఇదివరకు మా దీపాలు ఉండేవి కదా, ఏమ్మా ఇదివరకు దీపాలు ఉండేవి కదా, కిరసనాల బుడ్లు దీపాలు ఎలిగి ఆ ఒత్తు మసిపెట్టిందని దాన్ని కట్ చేసేవాళ్ళు, బాగా ఎలుగుద్దని. నూనె ఉంది కాబట్టి బాగా వెలిగేది. కానీ ఒత్తు కత్తిరిస్తే నూనె లేదు గదులు, ఏమైపోద్ది? ఇది ఆరిపోద్ది. అలాగే నీ విశ్వాసం అనే దీపం, ఆత్మ సంబంధమైన దీపం, అది దేదీప్యమానంగా వెలగాలి అంటే దానిలో ప్రార్థన అనే నూనె నువ్వు పోయాలి. దేవుని స్తోత్రం. పోయాలి. పొయ్యిపోతే ఆరిపోద్ది. అది పొయ్యిపోతే ఆరిపోని వాళ్ళ దీపాలు. అమ్మవారి దగ్గరికి వెళ్ళారు కానీ నూనె కొనుక్కొచ్చుకుని పోసుకున్నారా? అమ్మేవారి దగ్గరికి వెళ్ళారు కొనుక్కునేవాళ్ళు అమ్మేవాళ్ళ దగ్గరికి వెళ్ళారండి. కానీ తెచ్చుకున్నారు, నూనె పోసుకునే వాళ్ళు వెళ్ళారా? అయిపోయింది సమయం. అలాగనే ఆత్మదీపాలు దేదీప్యమానంగా వెలగాలి అంటే నిత్యము నీ అభిషేకాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ ప్రార్థన ధూపం నిత్యము నువ్వు వెలుగుతుందో లేదో నువ్వు చూసుకోవాలి. పరిస్థితులు వేరవుతున్నాయి. రోజు రోజుకి ఎఫ్రాయిము జీవితం మారిపోతుంది బిడ్డలారా. ఎఫ్రాయిము ఎవరితో కలిశాడు? ఆ తర్వాత ఏమైపోయాడు? ఎవరు త్రిప్పిపోయినటువంటి అప్పమంటి వాడైపోయాడు. భక్తిహీనులు జతకడితే, భక్తి లేని వారితో నువ్వు సహవాసం చేస్తే నీ భక్తి అనే దీపం ఏమైపోద్ది? ఆరిపోద్ది. నువ్వు భక్తిహీనులతో సహవాసం చేస్తున్నావు. ఎందుకు సుఖం? వెలుగుతున్న దీపం దగ్గరికి ఒక దీపం వెళ్తే ఇంకా దీపం వెలుగుద్ది, ఇంకా కాంతి వస్తుంది. కానీ ఈనాడు జీవితాలు ఎఫ్రాయిము జీవితాల్లాగా మారిపోతున్నాయి బిడ్డలారా. ఎంతమంది అండి రక్షించబడింది? ఎంతమంది బాప్తిసాలు పొందింది? ఎంతమంది ప్రభు శరీరం కొరకు ఆశించేది? అందుకే ప్రభువారు అన్నారు,
పిలువబడిన వాళ్ళు, ఆ, తీసుకున్న వాళ్ళు ఎంతోమంది, కానీ ఏర్పరచబడిన వాళ్ళు కొద్దిమంది. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, వాక్యం వృధా కాదు. వాక్యం అన్నాడు వ్యర్థము కాదు. వాక్యం రాయబడ్డది కరెక్టు, జీవితాలు జరిగాయి కరెక్టు. ఇలాగ చేస్తారని ముందే వాక్యంలో దేవుడు సిద్ధపరిచుంచాడు. రక్షించబడి మరల వాళ్ళు లోకంలో కలిసిపోతారని వాక్యంలో ఉంది. అందుకే యోహాను గారు బాప్తిసం ఇచ్చి వెళుతున్న వారు అంటాడు, ఇదిగో మీలో చేదైన వేర్లు పుట్టకుండా జాగ్రత్తగా చూసుకో. చేదైన వేర్లు పుడితే ఏమవుద్ది? అప్పుడప్పుడు మీకు చెప్తాను కదా, చెట్టు మంచిదైతే ఏరు మంచిదైతేనా? చెప్పండి. ఏది మంచిదైతే? ఏరు మంచిదైతే కొమ్మలన్నీ పరిశుద్ధంగా ఉంటాయి. స్తోత్రం చెప్పండి. ఏరు పరిశుద్ధమైతే కొమ్మలన్నీ కూడా పరిశుద్ధమే. ముందు ఏర్లు పరిశుద్ధత కావాలి. ఏర్లు పరిశుద్ధమైతే చెట్టంతా కూడా పరిశుద్ధమే, కొమ్మలన్నీ కూడా పరిశుద్ధమే. అందుకు భక్తుడు అంటున్నాడు, ఇదిగో మీలో ఏ ఏ ఏరు రాకూడదు. చేదైన ఏరు ఒకటి వచ్చిందంటే చెట్టు అంతా ఏమైపోద్ది? అంతే. కొన్ని దోసపాదులు ఉంటాయండి, కొన్ని దోసపాదులు తీగ ఉంటాయి, కొన్ని దోసపాదులు చేదుగా ఉంటాయి. అంతే. ఏంటండి ఆ విత్తనం ఎటువంటిది? చేదైంది. విత్తనమే చేదైంది. అంతే. జీవితాలు పాడైపోతున్నాయి. బిడ్డలారా, యోసేపును దేవుడు ఎంతగా ప్రేమించి మెట్టిగా దీవించి చేసి ఐగుప్తు దేశంలో పిల్లలు ఇస్తే వాళ్ళని తీసుకుని వచ్చి తండ్రి దగ్గర నిలబెట్టి, యవన ప్రాయములు బిడ్డలను నిలబెట్టి, నాన్నగారు ఈ బిడ్డలను ఆశీర్వదించు నాన్నగారు అంటే ఆశీర్వదించాడు కదా, దీవించాడు కదా. తండ్రి దీవెన ఎవరికి వచ్చింది? మనవాళ్ళకండి, మనవాళ్ళకి వచ్చింది. జ్యేష్ఠుడు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు అయ్యి ఎవరయ్యి? చెప్పండి, ఎవరు జ్యేష్ఠుడు? ఎవరు? రూపేణ. జ్యేష్ఠుడు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు, జ్యేష్ఠుడు పోగొట్టుకున్న స్థానాన్ని యోసేపు పిల్లలకి దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం. బిడ్డలారా, అలాంటి జీవితం కలిగిన ఎఫ్రాయిము ఇప్పుడు ఏమైపోయాడు? ఎఫ్రాయిము? బిడ్డలారా, తన తండ్రి ఏమో మెట్టుమెట్టుగా ఆశీర్వదించబడితే కొడుకు ఏమో చెప్పండి ఏమవుతున్నాడు? దిగజారి వెళ్ళిపోతున్నాడు. బిడ్డలారా, తండ్రి గోడ మీదకెక్కి ఫలించాడు. కొడుకు కూడా అభివృద్ధి పొందాలనేగా, కొడుకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలనేగా. కానీ కొడుకు జీవితం ఏమైపోయిందంటే ఎఫ్రాయిము ఎవరు త్రిప్పివేయినటువంటి అప్పం వంటి వాడు. కారణం ఏంటో తెలుసా? ఎఫ్రాయిము చెప్పండి, ఒకటి విగ్రహాలతో కలిసిపోయాడు, రెండవది అన్యులతో కలిసిపోయాడు. నాలుగో మాట మీకు చెప్తాను. 9వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షివలే ఏమైపోయిందంట? ఏంటది కీర్తి అంటే? అతనుకున్న పేరు ప్రఖ్యాతలండి, అతనుకున్న ఘనతలండి. ఎఫ్రాయిము దీవించబడినవాడు, ఫలభరితంగా ఉండవలసిన వాడు. అతని కీర్తి చెప్పండి ఏమైపోయిందంట? పక్షి వలె ఎగిరి. ఇప్పుడు పేరు కీర్తి లేనోడు ఏమైపోతాడు? సమాజంలో ఆడికి విలువ ఉంటుందా?
చెప్పండి. పేరు కీర్తి లేనోడికి సమాజంలో విలువ ఉంటుందా? విలువ ఉండదు. ఇప్పుడు ఎఫ్రాయిము జీవితం ఏమైపోయిందంటే విలువ లేని జీవితం అయిపోయింది. విలువ లేని జీవితం అయిపోయింది బిడ్డలారా. వెళ్ళకూడని స్థలానికి వెళ్ళినవాడు, చెయ్యకూడని సహవాసము చేసినవాడు. అందుకే ఎఫ్రాయిము జీవితం ఏమైందో తెలుసా? ఎవరు త్రిప్పివేయినటువంటి అప్పం వంటి వాడైపోయాడు. ఇక్కడికి వచ్చేసరికి ఎఫ్రాయిము కీర్తి ఘనతలు ఎగిరిపోయింది. ఇక మళ్ళీ వస్తాయి రావే. అభిషేకం పోతే మళ్ళీ వస్తుందా? రాదే. పేరు పోతే మళ్ళీ వస్తుందా? బిడ్డలారా, ఒక వ్యక్తి మంచి పేరు సంపాదించుకోవాలంటే సంవత్సరాలు తరబడి పడుతుంది. కానీ చెడ్డ పేరు రావాలంటే అమ్మా క్షణం చాలండి. ఒక వ్యక్తి తన జీవితంలో పేరు కీర్తి కలిగి బ్రతకాలి అంటే సంవత్సరాలు తరబడబడుతుంది, సంవత్సరాలు పడుతుంది. ఆ వ్యక్తి పేరు ఘనత కీర్తి ఆ వ్యక్తి మీద నిలబడి ఉండాలంటే సంవత్సరాలు పడుతుంది. అతడు పొందవలసినవి ఎన్నో పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బిడ్డలారా, ఎన్ని పరిస్థితులు ఎదుర్కొంటేనో, ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు, ఎన్ని పరిస్థితుల్లోంచి తప్పించుకుంటేనో ఎదుర్కొంటేనో. యోసేపు సరసాల్లోకి వెళ్ళాడు. తప్పు చేశా? చేయకుండానే. యోసేపు సరసాల్లోకి వెళ్ళినందుకు గాను యోసేపు సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలారా, యోసేపు సరసాల్లోకి వెళ్ళటం యోసేపుకు మేలే కానీ కీడు కాదు. అసలు యోసేపు గోతులో తోయబడేది కాడ నుంచి యోసేపు జీవితం మేలే కానీ కీడు కాదు. కారణం ఏంటో తెలుసా? అవసరాన్ని కాలానికి దేవుడు యోసేపును ఐగుప్తు దేశాన్ని పంపించాడు. బిడ్డలారా, ఎంత పేరు, ఎంత ఘనత, ఎంత కీర్తి సంపాదించుకున్నవాడి కీర్తి ఏమైపోయిందంట? పక్షి వలె ఎగిరిపోయింది. బిడ్డలారా, ఒక ఆత్మ సంబంధమైన బిడ్డలుగా, రక్షించబడిన బిడ్డలుగా నీ పేరు, నీ కీర్తి నిలబడి ఉందా? ఎగిరిపోయిందా? ఈ రాత్రి మనం పరీక్షించుకుందామండి. మన పేరు, మన కీర్తి, మన ఘనతలు మనకున్నాయా? ఎగిరిపోయాయా? ఏదైనా కొంచెం తేడా వస్తే బాప్తీసం తీసుకున్న బిడ్డల్ని పక్కగా లోకంలో వాళ్ళు అంటారు, మునుగుగా. ఏం చేశారు? మునిగావు కదా, ఇందుకేనా ఏమంటారనరా? ముందు అదే మాట. అన్యజనులు ఏమంటారు తెలుసా? మీరు ప్రార్థన చేసేవాళ్ళు కదా, ఇదేనా? ఖచ్చితంగా సాతాను వాళ్ళ నోట నుంచి ఆ మాట అనిపిస్తాడు. అందుకే మారు మనసు రక్షించబడిన బిడ్డలో నీ ఘనత, నీ పేరు, నీ కీర్తి నీ తల మీద సదాకాలం ఉండాలంటే నువ్వు ఎన్నిటినైనా తట్టుకోవాలి. దేవుని స్తోత్రం. అవమానాలు తట్టుకోవాలి, అపనిందలు తట్టుకోవాలి, రకరకాల శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో తరుముకుంటూ నీ మీదకి వస్తాయి. అయినా సరే బిడ్డలారా, ప్రవాహానికి తల ఉంచితే అది వెళ్ళిపోయింది. అవునా? అలలు వచ్చినాయి అనుకోండి, పెద్ద అల వచ్చింది అనుకోండి, నువ్వు తల ఉంచితే నీ మీద నుంచి వెళ్ళిపోద్ది, నిన్నేమి. కానీ దేవుని పిల్లలుగా మనం చేయాల్సింది, ఎఫ్రాయిము కీర్తి పక్షి వలె ఎగిరిపోయింది. మరో మాట చెప్తాను మీకు. 9వ అధ్యాయం 16వ వచనం. ఎఫ్రాయిము మొత్తబడిను, అతని వేరు ఏమైపోయిందంట? ఎండిపోయింది. ఇప్పుడు ఎండిపోయిన ఏర్లు ఎండిపోతే చెట్టు ఫలిస్తుందా? ఫలించదు. ఏర్లు ఎండిపోయినాయి అనుకోండి, చెట్టు ఫలించదు.
ఇందాక మీకు చెప్పాను కదా, ఏరు పరిశుద్ధమైనదైతే చెట్టును కొమ్మలన్నీ పరిశుద్ధంగా ఉంటాయి. ఇప్పుడు ఎఫ్రాయిము ఏరు చెప్పండి ఏమైపోయింది? ఎండిపోయింది. ఫలభరితంగా ఉండవలసిన వాడు, దీవెనకరంగా ఉండవలసిన వాడు, అభిషేకం ఆశీర్వాదం పొందిన వాడి జీవితం చెప్పండి ఇప్పుడు ఏమైపోయింది? ఎండిపోయింది, ఎండిపోయింది, ఎండిపోయింది. ఇప్పుడు ఎండిపోయిన దాన్ని మళ్ళా సిగురింప చేయాలంటే ఎవరికి సాధ్యం? చెప్పండి ఎవరికి సాధ్యం? 13వ అధ్యాయం 12వ వచనం 6వదిగా, ఎఫ్రాయిము యొక్క దోషమును నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపమును ఏమైందంట? భద్రము చేయబడి ఉన్నది. ఎఫ్రాయిము ఏమైపోయాడు ఇప్పుడు అంటే, అతడు పట్టబడ్డాడు, తన పాపము దేవుని దగ్గర భద్రంగా. ఎఫ్రాయిము యొక్క జీవితం ఎక్కడి వరకు వెళ్ళింది అంటే, ఎఫ్రాయిము ఫలించవలసిన వాడు, దీవెనకరంగా ఉండవలసిన వాడు. ఎఫ్రాయిము యొక్క తల మీద తన తండ్రి కుడి చేతిని పెట్టి ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాలు ఏమైపోయాయి అంటే, ఎఫ్రాయిము ఏమైపోయాడు చెప్పండి? ఎఫ్రాయిమును దేవుడు చేయబట్టుకుని నడిపించాడు. రెండవది, ఎఫ్రాయిము విగ్రహాలతో కలిసిపోయాడు. మూడవది, ఎఫ్రాయిము భక్తి నిలవకపోయింది. నాలుగవది, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. ఐదవది, ఎవరు త్రిప్పివేయినటువంటి అప్పం వంటి వాడయ్యాడు. ఆరవది, ఎఫ్రాయిము కీర్తి పక్షి వలె ఎగిరిపోయింది. ఏడవది, ఎఫ్రాయిము ఫలించవలసిన ఏరు ఎండిపోయింది. ఎనిమిదవది, ఎఫ్రాయిము దోషము దేవుని దగ్గర ఉంది. బిడ్డలారా, ఎఫ్రాయిము యొక్క జీవితం ఏమైపోయింది? ఎఫ్రాయిము పరిస్థితులు అలాగైపోయాయి. ఈ రాత్రి ఒక ఆత్మ సంబంధమైన బిడ్డగా, రక్షించబడిన బిడ్డగా, రక్షణ పొందిన బిడ్డగా నీ విశ్వాసం ఏమైపోయిందో నిన్ను నీవు పరీక్షించుకొని, నీ భక్తి ఆరిపోయిందా? ఎలుగుతూ ఉందా? ఫలించవలసిన నీ జీవితం ఏర్లు ఎండిపోయినాయా? విలువైన నీ కీర్తి పక్షి వలె ఎగిరిపోయిందా? ఈ రాత్రి నిన్ను నీవు పరీక్షించుకొని, నిన్ను నీవు పరిశోధించుకొని, నిన్ను నీవు పరీక్షించుకొని, నీ కీర్తి ఘనతలు నీ మీద ఉన్నాయా? ఎగిరిపోయినాయా? సమాజంలో నీకు విలువ ఉందా? విలువపోయిందా? నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరితో కలిసిపోయావు? ఒకసారి పరీక్షించుకొని ప్రార్థించే బిడ్డగా ఉండాలని, తిరిగి మరలా నీ వేరు సిగిరించి ఫలభరితంగా ఉండాలి అంటే దేవుని పాదాలు పట్టుకో. దేవుడు తప్పకుండా నిన్ను క్షమించి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.